నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 30. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే ఈశాన్విని ఎత్తుకొచ్చి బెడ్పై పడేసినాదో లెగ్ బ్యాలెన్స్ ఆగక స్లిప్ అయి ఈశాన్వి పైన పడిపోయేసరికి అతని పెదవులు ఆమె మెడవంపుని ముద్దాడాయి. ఇద్దరి తనువులు ఒక్కసారిగా జల్లుమంటి కళ్ళు పెద్దవిగా విచ్చుకున్నాయి. వెంటనే తేరుకున్నాదో ఆమె పైనుండి లేచి నిలబడ్డాడు. ఈశాన్వి మూతి బిగించి కోపంగా చూస్తుంది. చిన్నగా స్మైల్ ఇచ్చినాదు. మరీ అలా చూడకే, కావాలని చేయలేదు, ఏదో స్లిప్ అయ్యి అన్నాడు. 100 kg వెయిట్ బాడీతో నా మీద పడిపోతే నేను ఉండాలా పోవాలా అని చిరుబురులాడుతూ లేచి కూర్చుంది ఈశాన్వి. 100 kgs నవ్వుకున్నాదు. మరీ 100 kgs వెయిట్ ఉండనే, 75 kgs ఉంటాను. నా హైట్కి పర్ఫెక్ట్ వెయిట్ అది. అయినా నా బరువు మోయలేని దానివి పెళ్ళెందుకు చేసుకున్నావే? పెళ్లి చేసుకుంటప్పుడు తెలీదా నా బరువు మోయాల్సి వస్తుందని? నీ బరువు నేనెందుకు మోస్తాను, నాకేం అవసరం అంటూ బుర్రలో బల్బు వెలిగి చురుగ్గా అదో వైపు చూసింది. కొంటెగా కళ్ళెగరేశాడు అదో. సిగ్గులేదు అని గొనుక్కుంటూ మొహం తిప్పేసుకుంది ఈశాన్వి. నా పెళ్ళాం ముందు నాకు సిగ్గెందుకు? నువ్వు నాపై కోపంతో ఉన్నావు కాబట్టి నా వెయిట్ నీకు భారం అనిపిస్తుంది. కానీ ఆ కోపం ప్రేమగా మారితే నేను ఎంత వెయిట్ ఉన్నా భారం అనుకోకుండా ఇష్టంగా భరిస్తావు. ఆ కోపం తగ్గితే నీ హెడ్ వెయిట్ కూడా తగ్గి తేలికవుతుంది. సైలెంట్గా ఉండిపోయింది ఈశాన్వి. ఈశాన్వి, నేను ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నా అవసరం లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నాకు అవసరం. నిన్నెవరేమన్నా నేను తట్టుకోలేను. ఐ నో నీకు నాపై కోపం ఉన్న ఫ్యామిలీపై చూపించవు అని. ఫార్మల్ వేర్ ఓకే, కానీ ఇలా టీషర్ట్లు అవి అందరి ముందు వేసుకోకు ప్లీజ్ అనునయంగా చెప్పాడు. నేను అందరి ముందుకి ఇలాగే వెళ్తానని ఎలా అనుకున్నావు నువ్వు? నేను వెళ్ళేది కింద కాదు, పైకి, టెర్రస్ పైకి. మరి కిందకి వెళ్తున్నావా అంటే అవును అన్నావు. కావాలని అన్నావా రాక్షసి అని ముద్దుగా తిట్టుకుంటూ నవ్వుతూ చూశాడు. నువ్వే రాక్షసుడు, తప్పుకో అంటూ అతన్ని పక్కకి నెట్టేసి వెళ్ళిపోతుంటే ఆగవే నేను వస్తున్నా అంటూ ఆమెతో పాటు కదిలాడు. చల్లగా ఉన్న క్లైమేట్కి బాణుడి లేలేత కిరణాలు వెచ్చగా తగులుతుంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని టెర్రస్ గోడను ఆనుకొని నిలబడింది ఈశాన్వి. ఆమెకు సైడ్ కొట్టుకుంటూ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాప్ సాంగ్స్ వింటూ తన ఎదురుగా టేబుల్పై కూర్చున్నాదో ప్రేమ్ ఫోన్ చేయడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. హలో అదవ్, ఏం చేస్తున్నావురా? ఈషు ఆ సూర్యకు సైడ్ కొడుతుంటే నేను తనకు సైడ్ కొడుతూ కూర్చున్నా. మధ్యలో ఈ సూర్య ఎవర్రా? ఎక్కడి నుండి ఊడిపడ్డాడు? పైనుండి సూర్యుడు. సూర్యుడా? నీకు మెల్లిగా పిచ్చి మొదలైందిరా అన్నాడు ప్రేమ్ నవ్వుతూ. మొదలవడం ఏంట్రా, పీక్స్కి చేరింది. అది సరే కానీ ఏంటి ప్లాన్స్ ఇవ్వాలా? ఇద్దరూ కలిసి సరదాగా ఏదైనా మూవీకి వెళ్ళొచ్చు కదా. అది రోజు ఇంట్లోనే యాక్షన్ హారర్ మూవీస్ చూపిస్తుంది. బయటికి వెళ్ళేంత లేదు ఇక్కడ. మేడం గారు అస్సలు తగ్గట్లేదు అన్నాడు ఈశాన్వి వైపు చూస్తూ. చేజేతిలా చేసుకున్నావు, మరి అనుభవించు. నేను కాసేపట్లో వస్తాను, బయటికి వెళ్దాం. ఇష్యూని వదిలి నేను రాలేనురా. తన ఇంట్లో ఒంటరిగా ఫీల్ అవుతుంది. తను కూడా వస్తుంది. ఐ హ్యావ్ ఎన్ ఐడియా. అరగంటలో అక్కడ ఉంటాను, బాయ్. ప్రేమ్ ఫోన్ పెట్టేగా. ఏం ఐడియానో ఏంటో చిన్నగా నిట్టు వచ్చి ఈశాన్విని చూస్తూ సాంగ్స్ వింటూ ఉండిపోయినాదు. కాసేపటికి ఈశాన్వి కిందకి వెళ్ళడంతో తనని ఫాలో అయ్యాడు. పీజీ బయట నిలబడి ఎదురు చూస్తున్న పూజ ముందు బైక్ ఆపాడు ప్రేమ్. హాయ్ ప్రేమ్ అని చిరునవ్వుతూ చెయ్యూపింది. హాయ్, క్యాబ్లో వస్తున్నా అన్నావు, ఏమైంది? బుక్ చేశాను కానీ వాడి పేరు చూసి క్యాన్సిల్ చేశాను. వాట్? పేరు చూసి క్యాన్సిల్ చేశావా? ఏం పేరు వాడిది? నవ్వుతూ అడిగాడు ప్రేమ్. అది యమరాజా అని మెల్లిగా బదిలిచ్చింది పూజ. ఆ పేరుకి, పూజ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్కి గట్టిగా నవ్వేశాడు ప్రేమ్. సో యమరాజా అంటే నిజంగానే ఎముడొస్తాడనుకుని భయపడ్డావా? సో ఫన్నీ అని పగలబడుతూ నవ్వుతున్నాడు ప్రేమ్. ఏమో, ఆ పేరు చూడగానే వాడు క్యాబ్లో వెళ్ళాలి అనిపించలేదు. నిజంగా ఏమైనా అయితే అంది ఇన్నోసెంట్ ఫేస్తో. అలా ఏం అవ్వదులే కానీ రాయక్కు. పూజ బైక్ ఎక్కి కూర్చోగా రైలుని రోడ్డుపై దూకించాడు. ప్రేమ్, ఎక్కడికి వెళ్తున్నాం మనం? నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ దగ్గరికి. అక్కడ నుండి నలుగురం కలిసి అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. బిజీ లైఫ్లో నుండి బయటకు వస్తే వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది. కలిసి టైం స్పెండ్ చేస్తే దగ్గరే ఛాన్స్ ఉంటుంది. అవును నిజమే. ఇషుని మళ్ళీ హ్యాపీగా చూడాలి. దానికి అదవ్పై ప్రేమ ఉంది, కానీ దాని కోపం ఆ ప్రేమను దాచేస్తుంది. చాలా కఠినంగా మారింది ఇప్పుడు. అదవ్ను త్వరగా క్షమించేసి తనతో హ్యాపీగా ఉండాలి అంది సాలోచనగా తలాడిస్తూ. ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్న ప్రేమ్ 20 minutesలో అదవ్ ఇంటికి చేరుకున్నాడు.
ఇద్దరు లోపలికి నడవగా వాళ్ళని చూసి నవ్వుతూ ఎదురొచ్చాడు అదవ్. ఇషాన్వి మనం చెప్తే వినదు, కానీ తన బెస్ట్ ఫ్రెండ్ చెప్తే ఖచ్చితంగా వింటుంది. ప్రేమ్ మాటలకు చిన్నగా నవ్వినాదు. లెట్సీ పూజ, ఇషాన్వి ఫస్ట్ ఫ్లోర్ రైట్ సైడ్ రూమ్లో ఉంది, వెళ్ళు అని చెప్పడంతో అలాగే అదవ్ అని పూజ పైకి వెళ్ళగా మాట్లాడుతూ కూర్చున్నారు అదవ్ ప్రేమ్. ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చున్న ఇషాన్వి డోర్ అలికిడికి తల పైకెత్తి చూసింది. ఎదురుగా పూజని చూసి ఆమె మోము వికసించింది. పూజ, వాట్ ఏ సర్ప్రైజ్ అని ల్యాప్టాప్ పక్కన పెట్టి దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంది. తిరిగి హక్ చేసుకుని వదిలి తనతో పాటు బెడ్పై కూర్చుంది పూజ. నిన్ను మీట్ అవ్వాలి అనిపించి ప్రేమ్తో పాటు వచ్చాను. ఎలా ఉన్నావు? హెల్త్ ఓకేనా ఇప్పుడు? ఓకే, నో ప్రాబ్లం. సండే రోజు కూడా వర్క్ చేస్తూ కూర్చున్నావా? అలా సరదాగా బయటికి వెళ్దాం పదా. నాకెక్కడికి వెళ్ళే మూడ్ లేదే. వెళ్తే అదే వస్తుంది. నాకు కూడా ఫుల్ బోరింగ్గా ఉంది. క్లైమేట్ భలే బాగుంది. కాలేజ్లో వెళ్ళినట్టు లాంగ్ డ్రైవ్ వెళ్ళొద్దామా? లాంగ్ డ్రైవా? మీరు వెళ్ళండి, నేను రాను. నేను నీకోసం వస్తే నన్ను వెళ్ళమంటున్నావా? అందరం కలిసి వెళ్తున్నాం అంతే. పూజ ప్లీజ్ ఇష్యూ, గెటప్, ఫాస్ట్గా రెడీ అవ్వు అని పూజ తొందర పెడుతుంటే తప్పదన్నట్టుగా లేచి సింపుల్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని ఫాస్ట్గా రెడీ అయ్యి పూజతో పాటు కింద కదిలింది ఇషాన్వి. తనని నవ్వుతూ చూస్తూ లేచి నిల్చున్నాడు. పక్కనే కూర్చున్న భువనేశ్వరి వైపు చూసి, మా బయటికి వెళ్తున్నాం, సాయంత్రం వరకు వచ్చేస్తాం అని చెప్పాడు. అలాగే అన్నట్టుగా తలాడించిన భువనేశ్వరి ఇషాన్వి వైపు మొహం గండుగా పెట్టుకుని చూస్తుంటే ఆమె చూపులను తప్పించుకుని భూమికి బాయ్ చెప్పి బయటికి కదిలింది ఇషాన్వి. అదో బైక్ తీసుకుని వచ్చి ఆమె ముందు ఆపగా తేరిపారా చూసింది ఇషాన్వి. మనం వెళ్ళేది బైక్ పైనే, ఎక్కు అన్నాడు అదో. ఓ, బైక్ పై వెళ్తున్నాం అంతే కదా? అయితే నేను పూజ ఒక బైక్ పై వస్తాం అని మాట్లాడుతూనే బైక్ కీస్ తీసుకుంది ఇషాన్వి. కానీ ఇషాన్వి, ఇది నార్మల్ స్కూటీ కాదు, రాయల్ ఎన్ఫీల్డ్. పూజకి డ్రైవ్ చేయడం రాదు. నీకు రాదు కదా? అదో మాటలకి, అది ఒకప్పుడు, ఇప్పుడు నేను డ్రైవ్ చేయగలను. ఇన్ఫ్యాక్ట్ బాగా డ్రైవ్ చేయగలను. కమ్ పూజ అంటుంటే తెల్లబోయి మొహాలు చూసుకున్నారు అదో ప్రేమ్ పూజ. ఎక్కడ ఛాన్స్ ఇవ్వవు కదే అని తనలో తానే కొనుక్కున్నాడు అదో. స్కూటీ డ్రైవ్ చేయమంటేనే ఫుల్గా భయపడేదానివి. బుల్లెట్ డ్రైవ్ చేయడం నేర్చుకున్నావంటే మామూలుగా చేంజ్ అవ్వలేదు నువ్వు. సూపర్. కానీ నేను ప్రేమ్ బైక్ పైన వస్తాను, నువ్వు అదో ఒక బైక్ పై రండి అని అంటూనే పూజ ప్రేమ్ బైక్ ఎక్కి కూర్చోగా వెంటనే బైక్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా అక్కడి నుండి తుర్రుమన్నాడు ప్రేమ్. అదో నవ్వుతూ ఈశాన్వి వైపు చూశాడు. నాతో రావడానికి అంత భయం ఏంటి నీకు? నాకేం భయం లేదు, నీతో రావడం ఇష్టం లేదు అంతే. వెనక్కి జరుగు అని అదో వెనక్కి జరగగా ముందు కూర్చొని బైక్ స్టార్ట్ చేసి రయ్యిన రోడ్డుపై దూకించింది ఇషాన్వి. ఆశ్చర్యంతో చూసిన అదో పెదవులపై ప్రౌడ్ స్మైల్ చేరింది. వైఫ్ బుల్లెట్ డ్రైవ్ చేస్తుంటే తన వెనకాల కూర్చొని ఆ డ్రైవ్ని ఆస్వాదించడం, రోడ్డుపై వెళ్ళే వాళ్ళంతా ఇషాన్వి వైపు అవాక్కై చూడడం అదవ్కి హ్యాపీగాను గర్వంగాను అనిపించింది. మీసం మెలేసి ఫ్రంట్ మిర్రర్లో ఇషాన్వి రూపాన్ని మురిపంగా చూస్తూ మెల్లిగా ఆమె పొట్ట చుట్టూ చేతులు బిగించి భుజంపై తల ఆనించాడు. టక్కున బ్రేక్ వేసిన ఇషాన్వి చిరుకోపంగా అదో వైపు చూసింది. ఏం చేస్తున్నావు నువ్వు? దూరం జరుగు. జరగను. నీ స్పీడ్కి పడిపోయేలా ఉన్నాను, అందుకే పట్టుకున్నాను. ఓవర్ చేయకు. నేను నార్మల్ స్పీడ్లోనే డ్రైవ్ చేస్తున్నా. నువ్వు దూరం జరిగితేనే డ్రైవ్ చేస్తా, లేదంటే నువ్వే చెయ్యి. ఓకే, నో ప్రాబ్లం అని బైక్ దిగాడు అదో. ఎక్కువ స్పీడ్ వెళ్ళావో చంపేస్తాను అని బైక్ దిగిన ఇషాన్వి అదో వెనకాల సీట్ చివరికి కూర్చుంది. కొంటెగా నవ్వినాదో బైక్ స్టార్ట్ చేసి ఒక్కసారిగా బైక్ స్పీడ్ పెంచడంతో ముందుకు జారి అతనికి అతుక్కుపోయింది ఇషు. వెంటనే దూరం జరిగి అతని భుజంపై ఒక్కటిచ్చింది. మెల్లిగా వెళ్ళమని చెప్పాను కదా. నువ్వు వెనకాల ఉంటే ఈ బైక్ నా కంట్రోల్లో ఉండట్లేదే. నన్నేం చేయమంటావు చెప్పు. నన్ను గట్టిగా పట్టేసుకొని డ్రైవ్ని ఎంజాయ్ చేయి అని మరింత స్పీడ్ పెంచాడు. ఇడియట్, స్టూపిడ్, మెల్లిగా వెళ్ళు అని అరుస్తూ బ్యాలెన్స్ కోసం అతని భుజంపై చేయి వేసి పట్టుకుంది. ఆ చెయ్యి వైపు చూసి చిన్నగా నవ్వుకున్నాదో. ఈ చెయ్యి ఉండాల్సింది అక్కడ కాదు, ఇక్కడ అంటూ అతని పొట్ట చుట్టూ వేసి పట్టుకున్నాడు. ఇషాన్వి చెయ్యి వెనక్కి తీసుకోబోతుంటే ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాదో. ఇషాన్వి, నీకు లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టం కదా. కాసేపు నీ కోపాన్ని, అన్ని టెన్షన్స్ని పక్కన పెట్టి జస్ట్ రిలాక్స్ అని ఆమె చేతిపై తట్టి మెల్లిగా తన చెయ్యిని వదిలేశాడు. చెయ్యి వెనక్కి తీసుకోలేదు ఇషాన్వి. మౌనంగా చుట్టూ చూస్తుంది. బైక్ వేగంగా దూసుకెళ్తుంటే గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. చల్లని గాలి తనవును తాకుతూ ఉంటే పచ్చని ప్రకృతిలో ప్రయాణం ఆమె మనసుకు కాస్త హాయినిస్తుంటే ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు
అతని వీపుకి తల ఆనించి ఆ డ్రైవ్ను ఆస్వాదిస్తుంది. చిన్నగా నవ్వుకున్నాడు. స్పీడ్ తగ్గించి స్మూత్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఇషాన్వి తనకి దగ్గరగా ఉండడంతో అతని మనసు సంతోషంతో ఉరకలు వేస్తుంటే చెరగని చిరునవ్వుతూ ఆ ప్రయాణాన్ని హ్యాపీగా ఆస్వాదిస్తున్నాడు. కాసేపటికి వాళ్ళని అందుకున్న ప్రేమ్ పూజ. వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇషాన్వి అటువైపు ఫేస్ చేసి ఉండడం వల్ల వాళ్ళని గమనించలేదు. ప్రేమ్ నవ్వుతూ థమ్సప్ సింబల్ చూపించి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని కాస్త ముందుగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. సిటీ అవుట్స్కట్స్లోని ఓపెన్ రెస్టారెంట్ ముందు అదో బైక్ ఆపక కళ్ళు తెరిచి అతనికి దూరం జరిగింది ఇషాన్వి. లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం. అదో మాటలకి చిన్నగా తలాడించి బైక్ దిగి వాళ్ళతో పాటు కదిలింది. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి తింటున్నారు నలుగురు. ఈశాన్వి మాట్లాడకపోయినా మాట్లాడిస్తూ తమ ఫన్నీ జోకులతో నవ్విస్తూ ప్రేమ్ పూజ సరదాగా ఉంటే కాస్త నవ్వుతూ తింటుంది ఈశాన్వి. ఆమెను హ్యాపీగా చూస్తూ స్టమక్ ఫుల్గా తినేశాడు అదవ్. కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ సమయం గడిపి తిరిగి ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో మొక్కజొన్న పొత్తులు తిని కాఫీ తాగేసి సిటీ అంతా హాయిగా చక్కర్లు కొట్టి సాయంత్రం 6 అవుతుండగా ఇంటికి చేరుకున్నారు. చాలా రోజుల తర్వాత లాంగ్ డ్రైవ్. భలే హ్యాపీగా అనిపించిందిరా. మళ్ళీ కాలేజ్ రోజులు గుర్తొచ్చాయి. ఇక వెళ్తాన్రా అన్నాడు ప్రేమ్ అదవ్ను హత్తుకుని వదిలి. బాయ్ రా. బాయ్ పూజ, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే అదవ్. బాయ్ ఇషు అని హత్తుకుని చెప్పి పూజ ప్రేమ్తో పాటు వెళ్ళిపోగా తమ గదిలోకి వెళ్లారు ఇషాన్వి అదవ్. అలసటతో ఇషాన్వి బెడ్పై పడిపోగా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు అదవ్. వంట చేయడం ఫినిష్ చేసి తమ గదిలోకి వచ్చింది భూమి. ఏమండి, ఫ్రీగా ఉన్నారా అంటూ బెడ్పై పడుకొని ఫోన్ చూస్తున్న అనంత్ పక్కన కూర్చుంది. ఎందుకు? గ్రోసరీస్ తీసుకురావాలి, వస్తారా? నాకు పనుంది, నువ్వు వెళ్ళు. ఫోన్ చూస్తూనే చెప్పాడు. చిన్నగా తలాడించి రెడీ అయ్యి వెళ్ళిపోయింది భూమి. కాసేపటికి మాయ నుండి కాల్ రావడంతో సైలెంట్లో పెట్టి పక్కన పెట్టాడు అనంత్. వరుసగా 3 సార్లు చేయడంతో లిఫ్ట్ చేయకుండా ఉండలేకపోయాడు. హలో మాయా. హాయ్ అనంత్. ఏమైంది? కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వవు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు. అవాయిడ్ చేస్తున్నావా నన్ను? అదేం లేదు మాయా, ఆఫీస్ వర్క్స్తో బిజీగా ఉండే. సండే రోజు కూడా బిజీనా? నా హ్యాపీనెస్ని బాధల్ని షేర్ చేసుకునే ఏకైక ఫ్రెండ్వి నువ్వు. నువ్వు కూడా నన్ను అవాయిడ్ చేస్తుంటే నాకు బాధగా ఉందనంత్. సరేలే, సండే కదా, ఫ్రీగా ఉంటే మీట్ అవుతావేమో అని కాల్ చేశాను. నేను డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ రియలీ సారీ. ఇంకోసారి నేను డిస్టర్బ్ చేయను. మాయా, అలాంటిదేం లేదు. మీట్ అవ్వాలి అంతే కదా. ఎక్కడ మీట్ అవుదాం చెప్పు, వస్తాను. ఆర్ యూ షూర్? చెప్పు. మీ ఇంటికి దగ్గరలో ఉన్న బాన్లేవినా కేఫ్లో మీట్ అవుదాం. నేను 15 మినిట్స్లో వస్తాను. అలాగే అంటూ ఫోన్ కట్ చేసి ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళాడు అనంత్. గ్రాసరీస్ తీసుకుని కారులో ఇంటికి రిటర్న్ అయిన భూమి. సిగ్నల్ పడి కారు ఆగడంతో ఏమరపాటుగా బయటికి చూసేసరికి ఆపోజిట్ వేలో కారులో వెళ్తూ కనిపించాడు అనంత్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అనంత్ మాయను కలవడం భూమి చూసేస్తుందా? తన రియాక్షన్ ఏంటి? మాయ వల్ల అనంత్ భూమిల లైఫ్లో ఏం జరగబోతుంది? ఇషాన్వి అదవ్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గి దగ్గరవుతారా? అద్భుతమైన కథనంతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.